హాయ్ అండి. అందరికీ నమస్తే. 'యారగంట్ రావణ్' పార్ట్ 91. అదే రోజు నైటు భూపతి ఇంకా ప్రీతి డిన్నర్ చేస్తున్న టైంలోని ప్రీతి డాడీ అని పిలుస్తుంది. చెప్పు అంటారు ఆయన కూడా తింటూ. ఆయనకి ప్రీతిని రానాతో ఉంచడమే మంచిది అనిపించి ఇంకక్కడే ఉంచుతారు. అంటే విషయాలన్నీ తెలుస్తాయి అని. అప్పుడే ప్రీతి, డాడీ నేను నెక్స్ట్ ఇయర్ స్టేట్స్‌కి వెళ్ళాలి అనుకుంటున్నా. అక్కడే ఎంఎస్ చేద్దామని. మీరేమంటారు అని అంటుంది. సరే బేబీ నీ ఇష్టం అంటాడు. ఇంకా భూపతి నెక్స్ట్ ఇయరే కదా అని. అలానే డాడీ అమ్మ ఇక్కడికొచ్చిందంట అంటుంది. ఆయన ప్రీతిని చూసి షాక్‌గా ఏంటి సౌమ్య వచ్చిందా? ఇక్కడికా? నీకెవరు చెప్పారు? అంటాడు. తాతయ్య వాళ్ళకి ఆ నేత్రం మనవరాలంట కదా డాడీ! వాళ్ళ దగ్గరికే వచ్చిందంట. మార్నింగ్ రానా చెప్పాడు అంటుంది. అని భూపతి తింటూ అసలిప్పుడు దాన్ని ఎందుకు పిలిచినట్లు అనుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ప్రీతి ఇదే మంచి టైం అనుకుని డాడీ అక్కడ స్టడీ కోసం అప్లికేషన్‌లో మీ సైన్ కావాలి అంటుంది ప్రీతి. సరే బేబీ ఇస్తాను అయిపోయింది అని చెప్పి చెయ్యి వాష్ చేసుకుని సౌమ్య గారి గురించి ఆలోచిస్తూ ప్రీతి ఎక్కడ పెట్టమని చెప్తే అక్కడ సైన్ చేసి రూమ్‌లోకి వెళ్తూ ఉంటే డాడీ అని పిలుస్తుంది ప్రీతి. భూపతి వెనక్కి తిరగగానే రేపు నేను అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను డాడీ అంటుంది కొంచెం భయంగానే. ఎందుకు అంటాడు గంభీరంగా భూపతి. వీటి మీద అమ్మ సైన్ కూడా కావాలి డాడీ అంటుంది. అయినా నిన్ను అక్కడికి ఎవరు రానిస్తారు? నువ్వు చేసింది వాళ్ళు మర్చిపోయి ఉండరు కదా అంటాడు. డాడీ కానీ రానాతో వెళ్తే ఎవరు ఏమీ అనరు. డాడీ రేపు రానా వెళ్తున్నాడు. నన్ను కూడా రమ్మని పిలిచాడు. అమ్మతో కూడా పనుందిగా వస్తాను అని అన్నాను అంటుంది. సరే బేబీ వెళ్ళు. అలానే అసలు అక్కడికి అమ్మ ఎందుకొచ్చిందో కూడా కనుక్కోరా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రీతి ఆ పేపర్స్ తీసుకుని రూమ్‌లోకి వెళ్ళి రానాకి పనయిపోయిందని మెసేజ్ చేసి ఆ పేపర్స్ చూస్తూ సారీ డాడీ మిమ్మల్ని మోసం చేస్తున్నా. కానీ మీరు చేసింది కూడా మంచి పని కాదుగా డాడీ. ఎవరి కోసం డాడీ ఇదంతా? నా కోసమా? అమ్మని కూడా వద్దు అనుకున్నారు. మరి నా కోసమే కదా! కానీ ఇప్పుడు ఇవేమీ వద్దు నాకు డాడీ. నాకు మంచి మనుషులు కావాలి డాడీ. వాళ్ళతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను డాడీ. సారీ నీ తప్పులను కొంచెమైనా సరిదిద్దుతున్నా డాడీ అని అనుకుని భూపతి గురించి తెలిసిన నిజాలన్నీ గుర్తుకు వచ్చి అలా బాధపడుతూ పడుకుండిపోతుంది ప్రీతి. ఇంకా దేవిల్లు ఇంట్లో అందరూ కూడా సరదాగా అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. తర్వాత రఘురామ్ గారు అందరూ కూడా రేపు ఇంట్లోనే ఉండండి కొంచెం పని ఉంది అంటారు. అందరూ కూడా సరే అని చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవ్ అభి కూడా పైకి వెళ్తూ శివగారు రూమ్కి వచ్చి డాడ్ మీరు కొంచెం సేపు ఆగి మా అమ్మ వాళ్ళ రూమ్కి రండి అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఎందుకు ఈ టైంలో అని అనుకుంటూ సరేలే నాన్న అని చెప్తారు. తర్వాత అభి ఇంకా దేవ్ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే బావా ఎందుకు నువ్వు కొంచెం సేపు అన్నావు ఇప్పుడే వెళ్దాం పదా అని అంటుంది అభి దేవ్ చేతిని పట్టుకుని. అబ్బా వెళ్దాం లేవే ఆగు అని చెప్పి అభి చేతికి టాబ్లెట్లు ఇస్తాడు దేవ్. బావా ఇంకా ఎన్ని రోజులు నాకు కంప్లీట్గా తగ్గిపోయింది కదా అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని క్యూట్గా. దేవ్ నవ్వుతూ అభి బుగ్గలు లాగి ఇంకా 2 డేస్ అంతేనే రాక్షసి. అలానే డాక్టర్ గారు చెప్పిన కోర్స్ వాడడం మంచిది కదరా వేసుకో ప్లీజ్ నా కోసం అంటాడు దగ్గరికి తీసుకుని తనే నోట్లో వేస్తూ. అని ఏడుపు మొహం పెట్టుకుని టాబ్లెట్లు వేసుకుని అయిపోయింది కదా బావా పద వెళ్దాం అంటుంది నవ్వుతూ. రాక్షసి ఎంత తొందరగా ఉందో నీకు నీ అన్న గురించి అనేసరికి అని అంటూ నవ్వుతూ ఇద్దరూ కలిసి సీతగారు రూమ్ డోర్ తడతారు. దేవ్ ఇంకా అభి వెళ్ళి సీత వాళ్ళ రూమ్ డోర్ తడతారు. ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతున్న ఇద్దరూ లేస్తారు. సీతగారు వెళ్ళి తలుపు తీస్తారు. బయట ఉన్న వాళ్ళని చూసి ఏంటి దేవ్ ఈ టైంలో అని. సరే ముందు లోపలికి రండి అని వాళ్ళకి పక్కకి తప్పుకొని వాళ్ళకి దారిస్తారు. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి చిన్నగా నవ్వి మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్ అంటుంది అభి. ముందు మీద కూర్చోనరా అంటారు రాఘవ్ గారు. ఇంక వీళ్ళు కూర్చోగానే సీతగారు కూడా కూర్చొని విషయం ఏంటి అన్నట్లు చూస్తారు వాళ్ళ వైపు. ఈలోపు శివగారు ఇంకా శక్తి గారు కూడా రావటంతో రండి అన్నయ్య రా వదినా అని మీరు ఈ టైంలో అంటారు సీతగారు. మేమే రమ్మని పిలిచామమ్మా అంటుంది అభి. ఓ చెప్పండ్రా మరెందుకు రమ్మని పిలిచారు ఏంటి విషయం అంటారు రాఘవ గారు దేవ్ అభిల వైపు చూస్తూ. నువ్వు చెప్పు బావా అంటుంది అభి చిన్నగా. వాళ్ళ సైగలను చూసి వీళ్ళ నలుగురు నవ్వుకుని
చెప్పండ్రా ఏంటి విషయం అంటారు నవ్వుతూ వాళ్ళు. మామ, డాడీ మన నందుకి కూడా పెళ్లి చెయ్యాలి కదా అంటాడు దేవ్. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో వెంటనే అర్థమైన పెద్దవాళ్ళు ఇక మొహాలు చూసుకుని నవ్వుకుని ఆ చెయ్యాలి కదా అంటారు. అప్పుడు అభి అత్త, అమ్మ మరి అన్నయ్యకి అమ్మాయిని కూడా చూడాలి కదా అంటుంది. దానితో వాళ్ళు అవునరా మేము ఆల్రెడీ అమ్మాయిని కూడా చూసాం కదా అంటారు వీళ్ళిద్దరూ. వాళ్ళ భర్తలు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు అని వీళ్ళ వంకే చూస్తూ ఉంటారు. అభికి కనిపించకుండా వీళ్ళు నవ్వగానే ఇంక విషయం అర్థమైపోయి జరిగేది చూస్తూ ఉంటారు. అప్పుడు అభి ఏంటి అమ్మాయిని చూసారా ఎప్పుడత్తా అసలెవరు అమ్మాయి అన్నయ్యకి తెలుసా అంటుంది. దానికి వీళ్ళు నవ్వు దాచుకుంటూ మీ బాబాయ్ ఫ్రెండ్ వాళ్ళ కూతుర్రా వాళ్ళకి మేము మాట ఇచ్చాము అని అంటారు సీతగారు. అక్కడ జరిగేది చూస్తూ వాళ్ళ అమ్మ మొహం చూసి విషయం అర్థం చేసుకున్న దేవు చిన్నగా నవ్వుకుంటాడు. అలా ఎలా మాటిస్తారత్తా అన్నయ్యని అడగాలి కదా ఇష్టమో కాదో అంటుంది కొంచెం అసహనంగానే. దానికి సీతగారు వాడికి కూడా ఇష్టమేరా మాకు తెలుసు అంటారు కొంచెం గట్టిగా. దాంతో ఎవరు చెప్పారమ్మా మీకు అన్నయ్యకి ఆద్య అంటే ఇష్టం వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు మీరు అలా ఎలా చెప్పారు వాళ్ళకి అంటుంది కొంచెం ఏడుపు మొహంతో. దాంతో పెద్దవాళ్ళు నలుగురు గట్టి గట్టిగా నవ్వుతూ అంటే ఇప్పుడు మీ అన్నయ్యకి మీ వదినిచ్చి పెళ్లి చేయాలని వచ్చావు అంతేనా అని అంటారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ సరదాగా. అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారు అభిని చూసి. మరి అభికి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక దేవ్ వైపు చూస్తుంది. అప్పుడు దేవ్ కూడా నవ్వుతూ రాక్షసి వాళ్ళకి ఈ విషయం ముందే అర్థమయ్యిందే కావాలనే నిన్ను ఏడిపిస్తున్నారు అంటాడు. దాంతో అభి నవ్వుతూ సీతగారిని హత్తుకుని అంటే మీకు ఇష్టమే కదా అమ్మా ఆద్యతో అన్నయ్య పెళ్ళి అంటుంది. హారా మాకెప్పుడో తెలుసు అసలు మేమే మాట్లాడాలి అనుకున్నాం అంటారు. అవును నేత్ర మీ మామకి బాబాయ్కి ఇంకా చెప్పి వాళ్ళతో నాన్న వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం అని అంటారు శక్తి గారు. ఈలోపు మీ అన్నయ్య కోసం నువ్వే మీ ఆయన్ని వెంట పెట్టుకుని మరీ వచ్చావంటారు శివగారు నవ్వుతూ. మామ అని నవ్వి బాబాయ్ నీకు ఓకే కదా అంటుంది. ఆయన నవ్వుతూ తల ఊపగానే తర్వాత వాళ్ళ నలుగురితో మీరు రేపు తాతయ్యతో కూడా మాట్లాడండి పిన్ని పొరపాటున ఏమైనా పిన్ని ఏదైనా అంటే ఏం పట్టించుకోవద్దు నా కోసం అంటుంది బాధగా అభి. అప్పుడు రాఘవ్ గారు నాకు అర్థమైంది తల్లి మేము ఆవిడ మాటలు ఏం పట్టించుకోము సరేనా కానీ నేనేమైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోము అంటారు. దానికి అభి నవ్వుతూ రాఘవ్ గారిని హత్తుకుని థ్యాంక్స్ బాబాయ్ అంటుంది. దేవ్ వాళ్ళని చూసి నవ్వుతూ డాడీ మామ రేపు నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి అని చెప్పాను తాతయ్య అందరూ ఇంట్లోనూ ఉండాలి అని చెప్పాను అంటాడు. సరే నాన్న రేపు మేము ఇంట్లో మాట్లాడతాంలే మామయ్య వాళ్ళతో అంటారు శివగారు. శక్తి గారు ఇంతకీ ఈ విషయం మీ అన్నకి తెలుసా అంటారు. లేదత్తా తెలీదు రేపు అందరితో పాటే వాళ్ళకు కూడా తెలియాలి అంటుంది నవ్వుతూ. సరే మరి ఇంక వెళ్ళి పడుకోండి ఇప్పటికే లేట్ అయ్యింది అంటారు రాఘవ్ గారు. సరే మామ అని చెప్పి బాయ్ మామ బాయ్ అత్త అని చెప్పి అభిని చూస్తాడు. బాయ్ గుడ్ నైట్ మామ బాబాయ్ అని చెప్పి శక్తి ఇంకా సీతగారి వైపు చూసి నేను మీ మీద అలిగాను రేపు మీరు నా కోసం బిర్యానీ చేస్తే అప్పుడు పోతుంది నాలక అంటుంది. దానితో వాళ్ళిద్దరూ ఆహా అవునా తమ రాజ్ఞ మేడం గారు ఇక అంతే అంతా మీదే కదా ఇంట్లో పెత్తనం అంటారు. అత్త అమ్మా అంతే కదా మరి మీరందరూ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంక రాజ్యం మొత్తం నాదే అంటుంది కన్నుగీటి. దాంతో ముగ్గురు నవ్వుకుంటారు వాళ్ళని చూసి. వీళ్ళు ముగ్గురు కూడా నవ్వుకొని సరే రాక్షసి లేట్ అయింది కదా వాళ్ళని పడుకొని అని చెప్పి అభి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు దేవ్. వాళ్ళిద్దరినీ చూసి వీళ్ళు నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారు అలానే ఎప్పుడు పక్కన వాళ్ళ కోసమే ఆలోచిస్తారు అంటారు శక్తి గారు. అవునొదినా అని కానీ మన అభికి మాత్రం ఏం కాకుండా చూడాలి ఆ భూపతి నీడ కూడా తన మీద పడకూడదు అన్నయ్య అంటారు సీతగారు. అదంతా దేవునందు చూసుకుంటారు మీరు టెన్షన్ పడకండి సరేనా అంటారు ఇద్దరూ కూడా. సరే పదండి మనం కూడా వెళ్దామని చెప్పి శక్తి గారు శివగారిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎప్పట్లాగానే మన సూర్య గారు టైంకి వచ్చేసారు. ప్రీతిని పిక్ చేసుకోవడానికి రానా వెళ్తాడు వాళ్ళ ఇంటికి. ఇంటి బయట నుంచే కాల్ చేసి చెప్పడంతో వస్తున్నా సార్ అని చెప్పి భూపతికి నైటే చెప్పడంతో పేపర్స్ తీసుకుని బయటికి వచ్చి రానాతో కలిసి దేవి ఇంటికి స్టార్ట్ అవుతుంది. కారులో వెళ్తూ ప్రీతితో ఏంటి ప్రీతి అలా ఉన్నామంటాడు రానా. ఏం లేదు సార్ డాడ్ని నేను అడిగాను అడగగానే చూడకుండా సైన్ చేసేశారు
నాకే ఎందుకు అలా చేయటం తప్పు అనిపిస్తుంది. దానికి రానా కొంచెం కోపంగా, అంటే మీ నాన్నకి శిక్ష పడటం నీకు ఇష్టం లేదా అంటాడు. రానా కోపంగా అలా ప్రీతితో మాట్లాడేసరికి, అలా అని నేను అనలేదు కదా, ఎందుకు ఇప్పుడు మీరు నా మీద అంత కోపంగా అరుస్తున్నారు అంటుంది ప్రీతి. సరేలే, ఇప్పుడు మనకి గొడవ ఎందుకు గాని వదిలే, ఇది చెప్పు, మీ డాడీకి ఏం చెప్పి సైన్ చేయించావు అంటాడు రానా. ప్రీతి నైట్ జరిగింది మొత్తం అంతా చెప్తుంది రానాకి. ఓ, ఇప్పుడు మీ నాన్నకి మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పాలి అంతేనా అంటాడు రానా ప్రీతి వైపు చూస్తూ. ప్రీతి కూడా అంటుంది. ఇంక అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా దేవింటికి వస్తారు. ఇంకిక్కడ నిద్రలేచిన అభి దేవుని నిద్ర లేపుతూ, బావా, లే బావా అని లేపుతుంది. అబ్బా, కొంచెం సేపు పడుకోనియ్యవే రాక్షసి అంటాడు దేవ్. అబ్బా బావా లే, ఈరోజు అందరితో మామ, అన్నయ్య, అద్యాల పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కదా అంటుంది. దేవ్ అభి మీదకి లాక్కుని, ఇప్పుడే కదే తెల్లారింది, అప్పుడే మొదలు పెట్టావా? అసలు నైట్ నిద్రపోయావా లేకపోతే ఇలానే ఆలోచిస్తూ ఉన్నావా? ముందు కొంచెం సేపు పడుకో సైలెంట్గా అంటాడు దేవ్. అబ్బా బావా, ప్లీజ్ లే బావా, నాకు నిద్ర రాదు, ఈ విషయం అందరూ ఒప్పుకునే వరకు ప్లీజ్ బావా అంటుంది. మా మంచి బావో కదా అని. లే లే అంటుంది ముద్దుగా. దేవి కళ్ళు తెరిచి అభి బొగ్గ మీద ముద్దు పెట్టి, పొట్టి, అన్న కోసం ఉన్న తొందర మన కోసం ఎక్కడికి పోయింది నీకు నా గురించి? కొంచెం కూడా ఆలోచించవచ్చు కదే అని గారంగా అంటాడు. నీకెప్పుడు అదే గోల బావా అని అంటుంది చిరుకోపంగా. ఆ, నీకు అలానే ఉంటుంది. నేను పక్కన పెట్టుకుని మూసుకుని పడుకోవడం అంటే అది ఎంత కష్టమో నీకు అర్థం కాదులే. అసలు నీకు మనసు లేదే అని చిరుకోపంగా అభిని చూస్తూ చిన్న లిప్ కిస్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న దేవైపు చూసి నవ్వుకుని, ఇంకా కొన్ని రోజులే బావా, ఆ తర్వాత నేను పూర్తిగా నీ దాన్ని అయిపోతాను అని అనుకోగానే అభికి ఎక్కడ లేని సిగ్గొస్తుంది. అమ్మో, ఇప్పుడు గాని మళ్ళీ బావొచ్చాడు అంటే ఇంక అంతే అని కిందకి వెళ్తుంది స్పీడ్గా అభి. అప్పుడే లోపలికి వస్తున్న రానా ఇంకా ప్రీతిలని చూసి చిన్నగా నవ్వి పలకరిస్తుంది. తర్వాత ప్రీతి వెళ్ళి అభి చేతులు పట్టుకుని సారీ చెప్తుంది కళ్ళ నీళ్లతో. అభి, చచా, ఏంటి ప్రీతి, నువ్వు బాధపడకు, నేను అన్ని విషయాలు ఎప్పుడో మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపోయి ముందుకు వెళ్ళు, సరేనా? అసలే తర్వాత తర్వాత మనం రోజు కలుస్తాం కదా అంటుంది రానా వైపు చూస్తూ. నువ్విలా అసలు ఉండకు సరేనా అంటుంది నవ్వుతూ. అభి అలా నవ్వుతూ మాట్లాడగానే ప్రీతి నవ్వుతూ అభిని హత్తుకుంటుంది. రానా మాత్రం అభిని డౌట్గా చూస్తాడు. ఇదేంటి నా వైపు అలా చూస్తుంది అని. ఈలోపు అభి, సరే నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో ప్రీతి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. తర్వాత అందరూ రావటం, సౌమ్య గారు కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవటం, అలానే నిన్న లాన్లో జరిగిన విషయం దేవ్, నందు ఇంకా రానాతో చెప్పడం. రానా కూడా సౌమ్య గారితో, నేను ఉంటాను కదా, మీకు అలవాటయ్యే వరకు నేను పక్కనే ఉంటాను అంటాడు రానా. ప్రీతి ఇంకా రానాలను సౌమ్య గారు కూడా గమనిస్తారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండడం. ప్రీతి రానాతో ఉంటే తన కళ్ళల్లో మెరుపు తల్లికి ఈజీగా తెలిసిపోతుంది కదా. తర్వాత అందరూ టిఫిన్ చేసి హాల్లోనే సెటిల్ అవుతారు. తర్వాత శివగారు, మామయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటారు. చెప్పు బాబు అంటారు రుద్ర గారు. ఈలోపు శివాని గారు లోపలికి వెళ్ళడానికి లేవడంతో, శక్తి గారు, శివాని నువ్వు కూడా ఉండు, నీతో కూడా మాట్లాడాలి అంటారు శక్తి గారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.